నమస్కారం గురూజీ. నా పేరు శ్రావణి. వృత్తిరీత్యా నేను ఒక టీచర్ని. నా సందేహం, ఆడవాళ్ళు వేదం చదవద్దంటారు కదా, కానీ మాకెప్పుడు శ్రీ సూక్తం నోటికొచ్చేస్తూ ఉంటది. దానికి అర్థం ఏంటి? శ్రియం దదానమురసాం మధ్యే భూనీళయోస్థితం వందే వరాహ నృహరిం శేఖరం సింహభూభృతః. జై శ్రీరామ్, జై క్షేమంకర మారుతి. అందరికీ కూడా వేదం అంటే ఏమిటి అనేది మొదలు తెలుసుకోవాలనే అర్హత ఉందా, తెలుసుకోవచ్చా, చదవచ్చా అనే కోరిక, ఇలాంటివన్నీ కూడా అందరికీ చాలా సహజంగా కలిగేటువంటి సందేహాలే. వేదం ముఖ్యంగా ఆడవాళ్ళు చదవచ్చా, వేదం అనేది ఎలా చేయొచ్చు, ఎలా పారాయణ చేయొచ్చు అనే అందరికీ కూడా కోరిక ఉంటుంది. అసలు వేదం అంటే ఏమిటి? వేదం అంటేనే దాని నిర్వచనం తెలుసుకోదగినది అని అర్థం అన్నమాట. అందరూ తెలుసుకోదగినది అనేది వేదం అని అంటారు. అయితే వేదాన్ని చదివేటప్పుడు వేదం కొన్ని విధులను మనకు చెప్పింది. ఏం చెప్పింది అంటే, మనమంతా కూడా మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ అని అంటాం కదా. ఆ విధంగా మనం తల్లి తండ్రిని దేవతల అనుసరించడం ఏ విధంగా అయితే చేస్తూ ఉంటామో, ఆడవాళ్ళు ముఖ్యంగా ఇదివరలో వాళ్ళు ఇంట్లో ఉండేటువంటి మగవారు వేదాన్ని చెబుతూ అందరికీ కూడా చెబుతూ ఉంటే, అమ్మ వాళ్ళందరినీ కూడా నడపడానికి ఇంటి పనులని కూడా తాము చేసేటువంటి వారు. అదే సమయంలో ముఖ్యంగా స్వరయుక్తంగా చేయాలి, దానికి చాలా శక్తి కావాలి. వేదాన్ని మామూలుగా ఎలా పడితే అలా పలకకుండా దానికి చాలా నియమాలు ఉన్నాయి. ఒక్కోసారి దానికి మామూలుగా పైకి ఒకసారి స్వరాన్ని పెంచాలి, కిందికి స్వరాన్ని చేయాలి. ఆ విధంగా మనకు ఉదాత్త అనుదాత్త స్వరాలు అని ఉంటాయి. ముఖ్యంగా మనం ఎప్పుడైనా కూడా స్వరాన్ని అనుసరించి చేయలేని వాళ్ళు, వేదాన్ని మొత్తం తెలుసుకోలేని వాళ్ళు చాలా మంది ఉంటారు. వేదం కూడా చాలా ఉదారమైనది, అందరికీ జ్ఞానాన్ని ఇయ్యాలి అని పరమాత్మ సంకల్పంతో అపౌరుషేయంగా ఆ శ్రీమన్నారాయణ కృపచే మనకు వచ్చినటువంటిది. ముఖ్యంగా శ్రీ సూక్తము అని మీరు చెప్పారు కదా. శ్రీ సూక్తాన్ని చాలా మంది ఎప్పుడైనా కూడా మనం వింటూ ఉండేటువంటివి కానీ, ఎప్పుడు చదువుతూ ఉండేటువంటివి కానీ, మనకు అలా ఏదో పనిలో ఉన్నప్పుడు అలా నోటికి అలా వస్తూ ఉంటుంది. మనం నిరంతరము మనకు తెలియకుండా స్మరిస్తూ ఉండడం అన్నమాట. ప్రహ్లాదుడి చరిత్ర చూసినట్లయితే పాలు తాగుతున్నా, నీళ్లు తాగుతున్నా ఎప్పుడు కూడా భగవన్నామ స్మరణ వదలకుండా ఉండేటువంటి వాడు. అదేవిధంగా మనకి ఏదైనా పనిలో ఉన్నప్పుడు గుర్తుకు రావడం, అలా అమ్మవారి స్తోత్రం అన్నమాట శ్రీ సూక్తం అంటే. అమ్మవారు వేరు, అయ్యవారు వేరు, అమ్మవారు పైన ఉంటారు, అమ్మవారు కింద ఉంటారు అని ఒక పిచ్చి భావన ఉంటూ ఉంటుంది. అది కూడా ఒక అపోహని. అమ్మ ఎవరు అంటే, స్వామి హృదయం అమ్మ, అమ్మ హృదయం స్వామి. వారు వేరే వీరు వేరే అని ఎప్పుడైతే రావణాసురుడు విడివిడిగా చూశాడో తను చెడిపోయాడు. ఇద్దరిని కలిపిన హనుమ భవిష్యత్తుకు బ్రహ్మ అయినాడు. ఆ విధంగా ఇద్దరూ ఒకటే అన్నమాట. మన చరిత్రలో కూడా మనం వేదమైనా కూడా మనకేం చెబుతోంది? మొట్టమొదటగా నమస్కారం చేసేది మాతృదేవో భవ, అమ్మకే మొదట నమస్కారం చేస్తోంది కదా. అదేవిధంగా వేదం ఎవరైనా కూడా తెలుసుకోవచ్చును. దానికి శక్తి ఉన్న వాళ్ళు అంటే ముఖ్యంగా అబ్బాయిలకి ఏంటంటే, వాళ్ళకు ఉండేటువంటి మనకు స్వరం ఇక్కడి నుంచి గర్భం నుంచి అంటే నాభి నుండి ఇక్కడి వరకు కూడా రావాలి అని ఒక నియమం అన్నమాట. ఆడవాళ్ళకి వాళ్ళ చాలా సుకుమారంగా ఎలా అంటే కొబ్బరికాయ కొట్టకూడదు, వేదం చదవకూడదు. ఇవన్నీ కూడా ఎందుకు అంటే, ఏదైనా ఒకటి మొదలు పెడితే, ఏదైనా ఒక వేద పారాయణ మొదలు పెడితే దాన్ని ఆపకుండా, అలా మధ్యలో ఆపకుండా చదవగలిగేవి ఎన్నో ఉంటాయన్నమాట. అలా ఎప్పుడు కూడా వాళ్ళని ఎక్కువ కష్టపెట్టకూడదనే నియమమే తప్పితే ఇంకొకటి ఏం లేదు. ఇంకొకటి ఏంటంటే, వేదం చదువుకోలేని వాళ్ళు ఎంతో మంది ఉంటారు కదా. వాళ్లకు వేదం చేరువ చేయాలనేటువంటి ఒక ఉదారమైనటువంటి లక్ష్యంతో వాల్మీకి భగవానుడు, వేదవ్యాస మహర్షి, వేదవ్యాస మహర్షి రామాయణాన్ని ఎక్కువగా వివరించి చెప్పడానికే మనకు రామాయణ భారత గ్రంథాలని మనకు కృప చేశారు. వేదం చదువుకోలేని వాళ్ళు శ్రీమద్ రామాయణాన్ని
శ్రీమద్ రామాయణం వాల్మీకి రచించినటువంటి శ్రీమద్ రామాయణాన్ని మొత్తం చదువుకోలేని వాళ్ళు కనీసం సంక్షేప రామాయణాన్ని చదివినా కూడా వేదం చదివినటువంటి గొప్పనైనటువంటి ఫలితం దక్కుతుంది. అదేవిధంగా వేద మంత్రం అంతా కూడా ఎక్కడ పుట్టింది? ఓంకారం నుంచి పుట్టింది. ఓంకారంలో అకారాన్ని విష్ణువుగా చెప్తామన్నమాట. అంటే ఒక ఆ అనే అక్షరం చదివినా కూడా మనం వేదం అంతా కూడా బీజం అదే కాబట్టి మనం వేదం చదువుతున్నటువంటి ఫలితం తప్పకుండా వస్తుంది. దాన్ని ఏదైనా ఒకదాన్ని 10 మంత్రాలు నాకున్నాయండి, 10 మంత్రాలు నేను ఉపాసన చేస్తున్నాను, 10 దేవతలు నాకు తెలుసును, 10 దేవతలకు పూజ చేస్తున్నానని కాకుండా మనకు వెనకటి రోజుల్లో ఋషులు తపస్సు చేసి ఆ భగవంతుని ఏ విధంగా అయితే దర్శనం చేసుకున్నారో, అంటే వాళ్ళ ఏకాగ్రత మొత్తం అంతా కూడా ఒకే దైవం పైన, ఒకే మంత్రం పైన ఏకాగ్రతగా ఉండడం, అదే నిరంతర రామనామస్మరణ చేసినటువంటి హనుమ మనకు చూపిన మార్గం అన్నమాట. రామనామము ఆ విధంగా రామనామంతోటే ఆయన గొప్పనైనటువంటి వైభవాన్ని కలిగి ఉన్నాడు. అదేవిధంగా అందరికీ క్షేమంకర మారుతి సకల శుభాలను కూడా కలుగజేయాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై శ్రీరామ్.